లక్ష్మి జ్యూస్ ట్రీట్మెంట్ అయితే సూపర్గా ఉంది. ఇవాళ మనీషకైతే అసలు భలే బుద్ధి చెప్పిందండి. ఇంకా ఏం జరుగుద్దంటే లక్ష్మి చేయించిన జ్యూస్ తీసుకొని మిత్ర రూమ్కి వెళ్తుందనమాట. అక్కడ మిత్ర తల వంచుకొని కొన్ని ఫైల్స్ చూస్తూ ఉంటే ఆ ఫైల్స్ అన్నీ వీడియో తీసుకుంటుందన్నమాట. ఎందుకంటే సరియు చెప్తుందనమాట, మిత్ర ప్రతి అప్డేటు నాకు చెప్పాలి మనీషా, ఒక 1 వీక్ దాకా అని. ఇంకా అలాగన్నీ వీడియోలు తీసుకొని సరయుకు పంపించాలనుకుంటుంది అనమాట. ఇంకా మిత్ర నువ్వు కూడా ఈ కొద్దిగా జ్యూస్ తాగు, నేను కొద్దిగా తాగుతానంటే మిత్ర అయితే నాకైతే ఆ జ్యూస్ నచ్చదు మనీషా, ఆ జ్యూస్ నువ్వే మొత్తం తాగేయంటే మనీష అయితే ఆ జ్యూస్ మొత్తం తాగేస్తే ఇంకా కడుపులో తిప్పుతూ ఉండేసరికి ఇంకా ఫోన్లో అయితే మిత్ర చూస్తున్న ఫైల్స్ కూడా సరిగ్గా వీడియోలు తీయలేకపోద్ది అనమాట. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా సారీ మిత్ర, నేను డిస్టర్బ్ చేసినందుకు, నాకైతే వామిటింగ్స్ అవుతున్నాయి, నా రూమ్లోకి వెళ్తానులే అని అయితే అంటదనమాట. ఇక దేవయాని అయితే ఏమైంది మనీష, అసలు నువ్వు మిత్రని మోసం చేసి ఎవరితోనో తిరిగావా, అందుకే ఈ వాంతులు వస్తున్నాయా అని అడిగితే, లేదా అంటే ఆ లక్ష్మి జ్యూస్లో ఏదో కనిపించింది, అప్పటి నుంచి నాకైతే ఒకటేమైన వాంతులు అవుతున్నాయని చెప్తుంది. ఇక దేవయాని అయితే వెంటనే ఈ విషయం అరవింద్ అక్కకి చెప్పి రచ్చ చేసేయంటది. ఇంకా అరవింద్ని పిలిచి, ఆంటీ ఈ లక్ష్మి నా పైన కుట్ర చేస్తుంది, ఇంకా నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటుంది, ఆ జ్యూస్లో ఏదో విషం కలిపించింది, అప్పటి నుంచి నాకు వామిటింగ్స్ అవుతున్నాయని అంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా లక్ష్మి అయితే, లేదత్తయ్య నేనైతే జ్యూస్ చేయించాను, జ్యూస్లో ఏమీ కలపలేదు, తనకు వేవిళ్ళ వాంతులు అవుతున్నాయి, కడుపుతో ఉంది కదా అని చెప్తే అందరూ లక్ష్మి మాటకైతే వంత పలుకుతారనమాట. వివేక్, జాను, జయదేవ్ అందరూ కడుపుతో ఉన్నప్పుడు అలాగే వాంతులు అవుతాయిలే మనీష అంటే, ఇంకా మనీష అయితే ఆ వాంతులు కాదు, ఇవి వేరే వాంతులు అంటే, ఇంకా లక్ష్మి అయితే ఏం నువ్వు కడుపుతో లేవా, అసలు కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగే వాంతులు వస్తాయని చెప్తుంది లక్ష్మి అయితే. ఇంకా దేవయాని అయితే లేదు మనీష కడుపుతోనే ఉంది, మళ్ళీ మీరు మొదటికి రావద్దంటది అనమాట. ఇంకా అరవింద అయితే ఇంకా సరే మనీష రెస్ట్ తీసుకో, తగ్గిపోతాయిలే అని చెప్పి ఇంకా మనీష దగ్గర ఎవరో ఒకరు ఉండండి అని చెప్పి ఇంకా అరవింద అయితే పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా వామిటింగ్స్ చేసుకొని కరెక్ట్గా లక్ష్మి కాళ్ళ కాడ పడుతుందండి. ఇంకా లక్ష్మి అయితే మనీషకి చెప్తుంది, ఏం మనీష నా జ్యూస్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, నా జోలికి నా పిల్లల జోలికి కానీ వచ్చావనుకో ఇలాగే బుద్ధి చెప్తాను నీకు, అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వు మిత్రను చూస్తున్నావు, మిత్ర పైన అపారమైన ప్రేమ ఉందన్నావు, మిత్రగారికి ఏ జ్యూస్ ఇష్టమో ఏ జ్యూస్ ఇష్టం లేదో కూడా కనీసం నీకు తెలియదు, నువ్వు ఆ జ్యూస్ అడిగినప్పుడే అనుకున్నాను మిత్రగారికి ఆ జ్యూస్ నచ్చదని చెప్పి, ఆ జ్యూస్లో అయితే కొద్దిగా వెనిగర్ కలిపాను, అందుకే నీకైతే బాగా వాంటింగ్స్ అయ్యాయి, నీకు బాగా తిక్క కుదిరిందిలే అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.